ఏడ చూసినా గల్లీ గల్లీ లొల్లి లొల్లి ఎలక్షన్ల పండుగ వచ్చేసింది. మరి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కందుకూరి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి మరి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. లైన్లో చాలా మంది కూడా మహిళలకు అవకాశం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మరి మహిళలకు ప్రత్యేకంగా స్థానం ఇస్తూ మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి మరి గ్రామానికి చెందినటువంటి వార్డు మెంబర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మరి వారితో పాటు మరి కందుకూరు మండలికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు. మరి ఇంతకు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, మరి ప్రజలు ఏమన్నారు, వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న నమస్తే. నమస్కారం అన్న. మంచి వే ఉన్నది, ప్రజలు కూడా స్పందన బాగా ఉన్నది. స్పందన సమస్యలతో చెప్తా ఉన్నారు. గత 10 సంవత్సరాల్లో గ్రామంలో ఏం పనులు కాలేదు. మీరు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలనే మీరు ఇందిరా మిల్లు కానీ, సన్న బియ్యం కానీ, వైట్ రేషన్ కార్డు కానీ, సిలిండర్ సబ్సిడీ కానీ, మరి రకరకాల మన బస్సు ఫ్రీ కానీ చాలా మీరు పనులు చేసినారు. మీ మీద నమ్మకం ఉన్నది. మీరే పని చెప్తే పని చేస్తారు కాబట్టి మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పేసి కూడా ప్రజలు కోరుకుంటాం. వాస్తవానికి చూసినట్టయితే 3 పార్టీలు ఇక్కడ ప్రధానంగా పోటీ చేయడం జరుగుతుంది. బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాండుకే ఓటు ఎందుకు వేయాలి? నేను వాళ్ళ సమస్యలు తీరుస్తానని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఇందిరా మిల్లు కావచ్చు, జాగాలు లేని వాళ్ళకు జాగాలు ఇప్పించడం కావచ్చు, వైట్ రేషన్ కార్డులు కావచ్చు, ఇంకా రకరకాలుగా స్కీములు మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి అవి మనతోనే సాధ్యమవుతుందని చెప్పేసి ఆ విధంగా చెప్పినాను. కాబట్టి వాళ్ళు కరెక్టేనైనా నేను ఆదరిస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎలక్షన్స్లో భాగంగా మీకు ప్రత్యేకంగా సపోర్ట్ చేస్తున్నటువంటి నాయకుల్లో భాగంగా ఎవరెవరు చేస్తున్నారు, ఎవరెవరు సహకారాలు ఎక్కువగా ఉన్నాయి? అందరి నాయకులు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఏమి ఇబ్బంది లేదు. గ్రామ నాయకులు కానీ, మండల నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ, ఇలా మన కాన్స్టిట్యున్సీ మహేశ్వరం కాన్స్టిట్యున్సీ నాయకులు కూడా అందరూ కూడా నాకు ఆదరణ చూపించి రోజు ఒక దగ్గర నా వెంటంటూ నడుస్తూ ఉన్నారు. అందరూ కూడా. పాండు గతంలో ఏమన్నా వార్డు మెంబర్ కావచ్చు, ఉప సర్పంచ్ ఏమైనా పోటీ చేసినా ఇదే మొదటిసారా? 2008లో నేను మండల్ యూత్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేసిన, 2014 ఒక ఎంపీటీసీగా చేసిన, మళ్ళీ నాకు చాయిస్ ఏ పార్టీ కూడా లేకపోతే ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసిన. ఇండిపెండెంట్గా పోటీ చేసి కూడా ఆ రోజు గ్రామ ప్రజలు 500 ఓట్లు వేసి నన్ను ఆ రోజు నా పేరు నిలబెట్టారు. మళ్ళీ ఈ రోజు నేను కాంటెస్ట్ మా కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచారు కాబట్టి రోజు సర్పంచ్ అభ్యర్థిగా నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రత్యేకంగా అధిష్టానం నియమించినటువంటి ఇన్ఛార్జ్ గారు ఇక్కడ రావడం జరిగింది. సో మరి ఇన్ఛార్జ్ గారి మాటల్లో మీ గురించి చెప్పమంటే మరి ఏం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు? ఈరోజు మేమైతే మరి ఈ యొక్క ప్రాంతంలో గత వారం నుంచి 10 రోజుల నుంచి కూడా మేము తిరుగుతున్నాము. మాతో పాటు మాదొక టీం కూడా తిరుగుతున్నారు. ఇక్కడ మరి కందుకూరు గేట్ కానీ, కందుకూరు విలేజ్లో కానీ మేము తిరిగి చాలా దగ్గరలో అడగడం జరిగింది. అయితే అక్కడ అడిగిన ప్రతి ఒక్కరు కూడా మరి పాండన్న గారి గురించి, సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి పాండన్న గారి గురించి మరి గుడ్గానే చెప్తా ఉన్నారు. ఎక్కడైనా వాళ్ళు హెల్పింగ్ నేచరు, వాళ్ళు ఎలక్షన్ వచ్చిందనే కాదు, గత ఎప్పుడైనా కూడా వాళ్ళ ఇంటికి ఏదైనా హెల్ప్ అని అంటే వాళ్ళు దగ్గరుండి మరి హెల్ప్ చేసేటువంటి తత్వం ఉన్నది వాళ్ళకని చెప్పి మరి కందుకూరు గ్రామంలో ఉన్నటువంటి చాలా మంది కూడా చెప్పడం జరిగింది. రూలింగ్ వచ్చేసి కాంగ్రెస్ ఉంది, ఎమ్మెల్యే వచ్చేసి బీఆర్ఎస్ ఉంది. ఒకవేళ మీరు గెలిచినట్టయితే ఏ విధంగా నిధులు తీసుకొస్తారు, ఏ విధంగా ముందుకెళ్తారు? మాకు మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్నారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వారు ఉన్నారు కాబట్టి మాకు ఎమ్మెల్యే ఆయన్నే మంత్రి కాబట్టి ఆయనతోనే మాకు నిధులు తీసుకురావడం జరుగుతూ ఉన్నది. సో ఫైనల్గా టీవీ చూస్తున్నటువంటి మీ కందుకూరు ప్రజలకు ఏం చెప్తాం? నేను ఇందాక సభలో ఏదైతే చెప్పానో, నేను ఇందిరా మిల్లు కావచ్చు, ప్లాట్లు లేని వాళ్ళకు ప్లాట్లు కావచ్చు, ఇంకా ఏ సమస్యలు నిరుపేద కుటుంబాలకు ఏ సమస్యలు ఆ సమస్యలు కూడా తీరుస్తానని చెప్తా ఉన్నాను. సో రైట్, ఫైనల్గా ఇన్ఛార్జ్గా ఇచ్చేసినటువంటి మనోహర్ గారు మనతో పాటు. మనోహర్ గారు, మరి టీవీ చూస్తున్నటువంటి ప్రజలందరికీ ఫైనల్గా మీరు ఇచ్చే సందేశం? ఈ యొక్క కందుకూరు అనేటువంటి గ్రామంలో మేము తిరిగినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఉచిత బస్సు కానీ, మరి 10 సంవత్సరాలలో చేయలేనటువంటి రేషన్ కార్డులు కానీ, 10 సంవత్సరాలలో చేయలేనటువంటి ఇందిరమ్మ ఇండ్లు కానీ ఈ రోజున ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి మరి ఇండ్లు ఎంతో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది వచ్చినాయని చెప్తా ఉన్నారు. ఈరోజు చూసినట్టుగైతే మరి సన్నబియ్యం ఇచ్చి మరి ఎవరు కూడా అమ్ముకోలేనటువంటి పరిస్థితి, ఈరోజు అదే వండుకొని తినేటువంటి పరిస్థితి. ఈరోజు అక్కలు అమ్మలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నామని ఈరోజు చెప్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే మేము గెలిపిస్తామని వాళ్ళు ముందుకు వచ్చి ఈ యొక్క ఏదైతే డెవలప్మెంట్ విషయంలో
మరి స్త్రీలందరూ కూడా, మహిళలు, అక్కలు, చెల్లెళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు. వాళ్ళందరినీ చూసి మాకు కూడా ఉత్సాహం అనిపించింది. ఇక్కడ కందుకూరులో మరి పాండన్న గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటామని మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. రైట్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి గ్రామంలో నిత్యం ఉంటూ మరి ప్రజలను ఏకతాటిపైకి తీసుకొస్తూ ప్రెసిడెంట్ గారు మనతో పాటు ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకున్నాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎట్లున్నావే అన్న? అన్న బాగున్నామే. చెప్పాలి, ప్రెసిడెంట్ గా బాధ్యతలన్నీ నీ మీదనే ఉంటాయి. మరి ఏమేం చేసినావు, ఎట్టెట్లా చేసినావు, కార్యాచరణ పర్ఫెక్ట్ చేసినాను అనుకుంటున్నావా? నేను ప్రతి ఒక్క విషయాన్ని కేఎల్ఆర్ గారు మాకైతే ఏదైతే ఇన్ఛార్జ్ ద్వారా మాకు ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలన్నీ ప్రజల మధ్య అందరికీ ఫుల్ఫిల్ చేశామని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నామన్న. సో ఫైనల్ గా మీ క్యాండిడేట్ ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారంట. గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా భారీ మెజారిటీతో గెలిపిస్తాం. గెలిపించడం కాదన్నా, కనివిని ఎరగని ఈ 20-30 సంవత్సరాల నుంచి కనివిని ఎరగని భారీ మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కత్తెర గుర్తు మీద ఓటేసి మహిళలందరూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటేస్తామని ప్రతి ఒక్క నోట కత్తెర గుర్తు అనే మాట వినిపిస్తుందన్న. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిన తర్వాత కందుకూరులో అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది ఈరోజు ఇక్కడనే కందుకూరు గ్రామవాసులే కాదు, ఆ రోజు టీవీలలో ఇట్లా మేము అందరం చూపిస్తాము. మాకు దగ్గరనే గ్లోబల్ సిటీ, 4th సిటీ అనేది వచ్చిందన్న. ఈ యొక్క 4th సిటీ ద్వారా నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు ఈ కందుకూరు మండల వ్యాప్తంగా. ఆ వారందరికీ గ్లోబల్ సిటీ స్కిల్ యూనివర్సిటీ అని పెట్టేసి కేఎల్ఆర్ గారు వారు పిలుపునియడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ ఈ యొక్క శుభ పరిమాణం, అదేవిధంగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించగలని ప్రతి ఒక్కరూ ఆశాజనకంగా ఉన్నారు. సో ఫైనల్ గా మరి అధిష్టానం నియమించినటువంటి ఇన్ఛార్జ్ చాలా మందికి నేను ఫోన్ చేస్తే రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు జరిగింది. మరి మీ ఇన్ఛార్జ్ మనోహర్ గారు ఏ విధంగా కార్యాచరణ చేశారు? మన్నించాలి. నేను అన్నగారికి ఒక్కసారికి ఇలా కాల్ చేయలేదు, ఇక్కడ బిజీగా ఉండడం వల్ల. అన్నగారే నాకు 2 సార్లు 3 సార్లు కాల్ చేశారు. ఆయనకు మళ్ళీ రిటర్న్గా నేను మళ్ళీ కాల్ చేసి, అన్న ఈ టైంకి ఉంటుందన్న, మేము ఫోన్ చేయలేకపోవచ్చు, దయచేసి ఆ టైం చూసుకొని మీరే రావాలని చెప్పాను. ఆ టైం చూసుకొని కరెక్ట్ టైంకి వస్తున్నారు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గెలుపులో తన బాధ్యత ఎంత ఉందో కందుకూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దేవుడికి కూడా అదే బాధ్యత ఉంది. ఈ యొక్క విజయాన్ని కందుకూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అంకితం ఇస్తామని తెలియజేస్తున్నాం. సో ఫైనల్ గా మీకు ఇచ్చినటువంటి బాధ్యతని ఫుల్ఫిల్ చేశారనుకుంటారా? 100% నేను చేశాను అనుకుంటున్నాను. రైట్. సో ఫైనల్ గా మీకు వచ్చినటువంటి గుర్తు ఏంది, మీ ప్రజలకి ఏం చెప్తారు? కత్తెర గుర్తు వచ్చింది నాకు. ఆ కత్తెర గుర్తు మీద అత్యధిక మేరతో గెలిపేయమని కోరుకున్నాను మా ప్రజల్ని. మా ప్రజల ఆదరణ నాకు మంచిగా. ఏ టైం వరకు ఉండబోతున్నాయి ఎలక్షన్? 7 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఎలక్షన్ ఉంటున్నాయి కాబట్టి అంతలోపల కూడా ఓటేయమని మా అక్క చెల్లెల్ని కూడా కోరుకున్నా. నాయన సరే అని చెప్పేసి ఆదరించాము. సో రైట్, ఏది ఏమైనా కూడా కందుకూరు ప్రజలందరూ కూడా మా వైపు ఉన్నారు. తప్పకుండా మరి కత్తెర గుర్తుపై ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి వారి మాటలు తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ సైతం మీ జర్నలిస్ట్ గొంగడి సీన్ అన్న.